వృధాగా పడి ఉన్న ఇనుప వస్తువులతో అద్భుతమైన వస్తువులు తయారు చేస్తున్నాడు ఓ కళాకారుడు. తెనాలిలో శిల్పకారుల కుటుంబానికి చెందిన ఈ యువ కళాకారుడు ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో అబ్బురపరుస్తున్నాడు. పనికిరాని ఇనుప వస్తువులను ఇలా అందంగా తీర్చిదిద్దుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తెనాలిలో తయారు చేసిన ఈ విగ్రహాలను సింగపూర్, హాంకాంగ్ వంటి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. వ్యర్థాలతో అందమైన, అర్థవంతమైన కళాకృతులు చేస్తున్న తమకు మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. వారి శిల్పశాల నుంచి దేశవ్యాప్తంగా పలుచోట్ల బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేసి ఈ కళాకృతుల అమ్మకాలు సాగిస్తున్నారు. యాక్చువల్గా నేను మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఈ విగ్రహాలు తయారు చేయడం, ఈ స్కల్ప్చర్లో సెటిల్ అయి ఉన్నాము. నాది మా మా జనరల్ 6th జనరేషన్ నాది. సో మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వరకు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేవారు. మా ఫాదర్ పోర్ట్రేట్ స్కల్ప్చర్స్, అట్లా ఇంకా బ్రాంజ్, ఫైబర్ వర్క్స్ చేస్తున్నారు. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను నాకు ఇంకేమన్నా ఫర్దర్గా ఉండాలని చెప్పి నేను JNTUలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కలకటాలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. బోత్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. సో ఈ కంప్లీట్ అయ్యడానికి ఆల్రెడీ నేషనల్ లెవెల్లో మా ఫాదరు సూర్య శిల్పశాల అనే ఒక ఫర్మ్ స్థాపించి నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో ఇంకా ఫర్దర్గా దీన్ని ఇంకేమన్నా డెవలప్ చేయాలి, ఇంకా క్రియేటివ్గా చేయాలనే ఉద్దేశంతో చిన్న మెటీరియల్స్ లైక్ ఐరన్ నట్స్, వాషర్స్ అటువంటి మెటీరియల్స్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. సో ఇట్లా డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఐరన్ స్క్రాప్ మెటీరియల్, ఆటోమొబైల్ స్క్రాప్ అంటే కార్లు, లారీలు ఇట్లాంటివి డిస్మాల్ చేసినప్పుడు వచ్చే మెటీరియల్ని కలెక్ట్ చేసి వాటిని డిఫరెంట్ ఫామ్స్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ ప్రాసెస్లో లైఫ్ సైజ్ ఫిగర్స్, హ్యూమన్ ఫామ్స్, యానిమల్ ఫామ్స్ అట్లా సిరీస్ ఆఫ్ కొన్ని వర్క్స్ చేసాము. వీటిని హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, కలకటా వంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్ చేశాను. సో ఈ గ్యాలరీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రా మెటీరియల్ అంతా ఈ లారీలు, కార్లు ఇట్లా డిస్మాల్ చేసే ప్లేసెస్కి వెళ్ళి మెటీరియల్ కలెక్ట్ చేస్తూ ఉంటాము. అంటే గుంటూరులో కానీ, గుంటూరులో మాయాబజార్ ఏరియా ఉంది, అలాగే హైదరాబాద్, వైజాగ్. ఇంతకుముందు ఫస్ట్లో గుంటూరు ఒకటే ట్రై చేసేవాళ్ళం. ఇంకా మాకు మెటీరియల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వీటిని డిఫరెంట్ ప్లేసెస్, ఒక ప్లేస్లో దొరకడం లేదు. సో డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్, వైజాగ్ ఇట్లాంటి ప్లేసెస్లో వెళ్ళి వాటిని మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకొని ఒక వర్క్ చేయాలంటే ఒక 500 kgs అట్లా ఒక మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటాము. దాని నుంచి ఒక 300 kgs, 200 kgsలో వర్క్ అవుతుంది. అంటే వాటిలో ఉన్న మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని ఆ ఫామ్స్కి ఏది సూటబుల్ అవుతుంది వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాము. దీనికి హ్యూమన్ పవరు, మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. చేయడానికి కూడా చాలా, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా క్రెయిన్లుగా మనుషులతో ఎత్తడం కూడా, తీసుకెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అలాగే గ్యాలరీస్ నుంచి కానీ, బయర్స్ నుంచి కానీ రెస్పాన్స్ అయితే బాగుంది. కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం సరైన ఎస్టాబ్లిష్మెంట్, సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి పెద్దగా ఏం లేదు. గవర్నమెంట్ కూడా మమ్మల్ని ప్లేస్ పరంగా కానీ, ఇంకా మెటీరియల్ పరంగా కానీ ఏమైనా సపోర్ట్ చేయగలిగితే వీటిని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఏపీకి ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ తీసడానికి మా వంతు కృషి గట్టిగా ప్రయత్నం చేస్తాం. రవిచంద్ర కుటుంబం 6-7 తరాలుగా శిల్పకళా వృత్తిలో కొనసాగుతోంది. వివిధ ఆలయాల్లో శిల్పాలతో పాటు పార్టీల నేతల విగ్రహాలను కూడా తయారు చేశారు. ప్రస్తుతం స్క్రాప్ ఐరన్తో చేస్తున్న ఈ విగ్రహాల తయారీకి ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. 1992లో నేను సూర్య శిల్పశాల సంస్థను స్థాపించిన నేను అంతకాలంలోనే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి వందలాది విగ్రహాలు తయారు చేయటమే కాకుండా నేను మన రాష్ట్రానికే పరిమితం కాకూడదు, ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా మన వర్క్లు ఉండాలనే ఉద్దేశంతో తమిళనాడు, కర్ణాటకలో కూడా నేను బ్రాంచీలు పెట్టాను. తమిళనాడు, కర్ణాటకలో బ్రాంచీలు పెట్టి విగ్రహాలు ఉంటే చాలా కష్టం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక శిల్పకళకు పెట్టింది పేరు. అలాంటి చాట కూడా మేము వెళ్ళి మా షాపులు పెట్టి అక్కడ వర్కులు చేసి అక్కడ కూడా వందలాది విగ్రహాలు తయారు చేయటం, డెలివరీ ఇవ్వడం జరిగింది. నేను ఈ శిల్పకళా రంగంలో ఈ పరంగా నేను సక్సెస్ అయ్యాను. తర్వాత ఈలోపు మా అబ్బాయి ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఉండాలి, మనకి మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు రావాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈ ఐరన్ స్క్రాప్తో చేద్దామని ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు చేయడం ప్రారంభించాం. వాటిని కూడా మేము కొద్దిగా రిస్కులైనా అన్ని స్టేట్లో, అంటే అన్ని టన్నుల బరువు ఉంటాయండి. వాటిని ఇతర రాష్ట్రాలకి తరలించాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని. వాటిలో సక్సెస్ అయ్యాం. అన్నిటికంటే ముందు నేను సాటిస్ఫై అయ్యేది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక్కడనే ఈ సంస్థను స్థాపించాను, ఒక్కడనే. అలాంటిది ఈ రోజున ఒక 50 మంది ప్రత్యక్షంగా ఇంకా పరోక్షంగా కూడా ఎంతోమందికి నేను జీవనోపాధి చూపిస్తున్నాను. మంచి ఎక్కడెక్కడో పెద్ద గ్యాలరీలో మంచి
సెంటర్లో వాటిచ్చిన పెద్ద పెద్ద గార్డెన్స్లో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో కానీ అట్లాంటి వాటిల్లో అవి కొనుక్కొని వెళ్ళున్నారు. మేము ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఏ విషయంలో మేము సక్సెస్ అయ్యామని భావిస్తున్నాను. కళలకు ప్రసిద్ధి అయిన తెనాలిలో ఈ కుటుంబం ఐరన్ స్క్రాప్ వస్తువులతో గుర్తింపు పొందుతోంది.